గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైన ఈగోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే భర్త చెప్పిందే భార్య వినాలని, భార్య చెప్పిన మాట అసలు భర్త వినాల్సిన అవసరమే లేదన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అనుకునే విషయాలే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి విధానంలోనే మాట్లాడుతూ ఉంటారు. అంటే మగవాడు నీ మొగుడు, వాడు చెప్పిందే నువ్వు వినాలి, ఈ ధోరణి ఎక్కువ చూస్తుంటాం. అలా కాకుండా భార్య చెప్తే భర్త వినేటట్టుగా ఉండాలి అంటే ఆ భార్య భర్త విషయంలో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చెప్తే వింటాడు? అక్కడక్కడ నన్నే అడిగినావా? ఎన్నడూ నా మాట మా ఆయన వినలేదే బాబు. నువ్వు అట్లా చెప్తే మీ మాట ఏమింటారమ్మా మరి అందరూ? కానీ దాంట్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యం గనక మనం తెలుసుకుంటే కనుక జీవితంలో ఎవరి మాట వినాలి అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనే దాంట్లో ఏముంటుంది నాన్న, వీళ్ళు వాళ్ళ మాటనే వినాలని, వాళ్ళు వీళ్ళ మాటనే వినాలని తాపత్రయంతో ఆ ఘర్షణతోటే జీవితకాలం అంతా గడిచిపోతుంది నాన్న. కొత్తగా పెళ్ళైనప్పుడంతా ప్రేమలో ఉంటారులే, కొంచెం ఎమోషనల్గా ఉంటారు. తర్వాత సంసారంలో దిగినాక అలవాట్లలో డిఫరెన్సెస్, తర్వాత ఈయన మాట్లాడింది ఆమె, అప్పుడు దాకా సినిమాల గురించి, ప్రకృతిని గురించి, ప్రేమను గురించే మాట్లాడుకుంటారు కదా, వాస్తవంలోకి రారు కదా. వాస్తవంలోకి వచ్చిన తర్వాత డ్యూటీలు ఫస్ట్, ఇంట్లో బాధ్యతలు ఎవరు నిర్వహించాలనేది వస్తుంది. మొగుడేమో 9 గంటలకు లేచి కోడల 7 గంటలకు లేస్తే ఏమైంది, నిన్న మా డ్రైవర్ భార్య 7 గంటలకు లేచిందట, వచ్చి స్టార్ట్ అయిందమ్మా మా ఇంట్లో కూడా. అంటే తన్నులు తింటారో దెబ్బలు పడతాయిరో అనేదాన్ని నేను. అమ్మ స్టార్ట్ అయినాయి అమ్మ, నా పెళ్ళాం 7 గంటల వరకు లేవదమ్మా, నేనేమో 10 గంటలకు లేవలేనమ్మా. అంటే నువ్వు 10 గంటలకు ఎప్పుడు మీ అమ్మ అని ఏమడుగుతుంది? నా మొగుడు 10 గంటలకు లేస్తే నువ్వేమనవు, నేను 7 గంటలకు లేస్తే తప్ప అని అడుగుతుంది కోడలు. కరెక్టే కదా, అడిగిన దాంట్లో తప్పేం లేదే. ఎందుకు తప్పు లేదమ్మా? ఎందుకు తప్పు లేదు? కొడుకును మరి 10 గంటల వరకు పడుకుంటే ఎందుకు బెదిరించలేదు? కానీ మన ఆచార వ్యవహారాల్లో భాగంగా ఆడవాళ్ళకి ఇలాంటి పద్ధతులన్నీ చెప్పారంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు విను, అవి ఊరి భావాలు, ఎదుగులలో లేని భావాలు, చదువుకొని ఇల్లిటరేట్స్ భావాలు. కరెక్ట్ నువ్వు అన్నది మాట. ఊర్లలో ఇవాళ ఇంకా అలాగే నడుస్తుంది. హైదరాబాద్లో ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ మంచిగా స్టైల్గా పంజాబీ డ్రెస్ అలాగనే వేసుకుంటారు. ఇది కూడా కొంచెం మెచ్యూరిటీ ఉండాలి కదే బాబు కదా. డ్రెస్సుల్లో లిప్స్టిక్ పెట్టుకొని, హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకొని, అత్తలా కాకుండా ఆడపిల్ల కోడళ్ళ కంటే స్ట్రిమ్గా తయారై అత్తలు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆ మెచ్యూరిటీ ఎల్కేజీ యూకేజీ అంతా కూడా లేదే బాబు. అది ప్రాబ్లం. అర్థమైందా? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి మెచ్యూరిటీ లేని ఫ్యామిలీస్దే ప్రాబ్లము. తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీలో కోడలు అనేది లేచిన తర్వాత, మేము ఇన్నేళ్ళు సర్వీస్ చేసినాం, నువ్వు చేయి బిడ్డా, నువ్వు సంపాదించి చెయ్యి అనే రోజులే ఉన్నాయి. కానీ ఇది మెచ్యూరిటీతో ఆ రోజుల్లో మొగుడు సంపాదిస్తే పెళ్ళాం ఇంటి బాధ్యతలు చేసేది. ఇవాళ బయట ఉద్యోగం చేసొచ్చుకొని ఇంట్లో పని కూడా చేయాలి కదా. అది పాపం 4 ఇళ్లల్లో పనిచేస్తుంది మా పనమ్మాయి. ఆ మొగుడు ముండా కొడుకు కనీసం వాడు లేచి మంచిగా ఏదన్నా పని చేసి వస్తాడు, మేస్త్రీనే పోతాడు, దాని వాడికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాడు, వాళ్ళతో తిరిగి వస్తాడు, తాగొస్తాడు, ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వడు. మళ్ళీ దీని సంపాదనతోటే ఇల్లంతా నడుపుకోవాలి. కానీ నేను మగోడని బెదిరిస్తాడు. మీ అమ్మాయే కాదమ్మా, చాలా మంది ఉన్నారు ఇట్లానే. ఒక్కటి కాదు, చాలా. ఇంకోటి, పనోళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలిసిన, అమ్మా నువ్వు 5,000 ఇస్తావు కదా, 3,000 అని చెప్పమ్మా, 2,000 దాచుకుంటా. ఎందుకు? నీకు 5,000 వస్తున్నాయి కదా, ఖర్చు పెట్టు అంటాడట. మొన్న ఒక భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి వచ్చారు నా దగ్గరికి. ఏమైంది, చెంపలు గింపలు అంతా పగిలిపోయి ఉన్నాయి, ఏమైంది బిడ్డ? అంతకుపురం అది స్టైల్ కొడుతుండే, కానీ చెంపలు గింపలు పలిపోయి ఎర్రగా వచ్చింది. ఏమైంది అంటే వాళ్ళ ఇంటి పక్క ఆమె చెప్తుంది, పటా కొట్టుకున్నారమ్మ మొగుడు పెళ్ళాలి ఇద్దరు. వాడేమో ఆటో డ్రైవరు, వాడి సంపాదన ఏం తాగొస్తాడు, తిరిగి వస్తాడు, ఒక్క రూపాయి ఇయ్యడు. 2 పిల్లల్ని చదివించుకోవాలి, ఇది ఇంటి కిరాయి కట్టుకోవాలి, ఇదే 3 ఇళ్లలో 4 ఇళ్లలో పనిచేసిపోవాలి. సంపాదన తనకంటే తక్కువైనా మళ్ళీ డామినేషన్ ఎక్కువ. అలాంటప్పుడు నీ సంపాదనలో చిట్టి కట్టుకో, నీ సంపాదనలో బిడ్డల ఖర్చు పెట్టు అన్నప్పుడు గొడవలు వస్తున్నాయి. కాబట్టి ఈ విశ్వ నియమాలలో ఒక లా ఉంది, 12th లా.
అది జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే ప్రతి స్త్రీలో కూడా ప్రతి పురుషునిలో కూడా స్త్రీత్వం ఉంటుంది, స్త్రీలలో కూడా పురుషతత్వం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఈక్వల్ చేయడానికే మన పూర్వీకులు కొన్ని రకాలైన పూజలు అనడము, విష్ణు సహస్రనామాలు చదవడం అనేది, లలితా పారాయణం చదవడం అనేది వ్యవహారాన్ని మన వాళ్ళు మనకిచ్చారనమాట. అర్థమైందా? మేల్ ఫిమేల్ శక్తిని ఈక్వల్ చేయడానికి. ఎవరికైతే మేల్ డామినేషన్ ఫిమేల్కి ఎక్కువ, ఫిమేల్కు మేల్ డామినేషన్ ఉందనుకో, ఆ భర్త చెప్పిన మాట వినదు. ఆ మేల్కి ఫిమేల్ డామినేషన్ ఉందనుకో, అతను స్త్రీలా ప్రవర్తిస్తే భయపడుతూ ఉంటాడు, స్వీయ నిరణ శక్తి ఉండదు. కానీ ఇంట్లో ఇంకో మదర్ ఉంది కదా. ఒక అబ్బాయి నాతో వచ్చి చెప్పుకున్నాడు, నా బాధ ఏం చెప్పాలమ్మా, చెప్పు బంగారు తండ్రిని అడిగాను. ఒక ఆడమ్మతోటే కష్టాలు ఉంటాయి కదా, నాకు 2 ఆడవాళ్ళతోటి కష్టాలు ఉన్నాయమ్మా అన్నాడు. ఏరా బాబు అని అన్నా. ఏం చెప్పమంటావు, మా అత్త ఉన్నది, నా పెళ్ళ ఉన్నది, 2 మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే ఫిమేల్ డామినేషన్ ఎక్కువైనప్పుడు మేల్ అడ్జస్ట్ కాలేడు. భార్యాభర్త ఇద్దరు అన్నప్పుడు మేల్ ఫిమేల్ శక్తులు 2 ఈక్వల్ అయినప్పుడు ఈ సృష్టి అంతా శివపార్వతులను ఇచ్చారు. అంటే ఏంది? జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఉండేది శివుడు, ఇక్కడ ఉండేది పార్వతి. శివపార్వతులు ఇద్దరు మనలోనే ఉన్నారు. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఇవి 2 ఈక్వల్ కావడానికి అనులోమ విలోమాన్ని ఇచ్చి బ్రీతింగ్ మధ్యలో కొడితే ప్రజెంట్లో ఉంటాడు ప్రతి మనిషి. ఎంతమంది అమ్మా అనులోమ విలోమం చేస్తారు? ఎంతమంది అమ్మా స్త్రీ శక్తి పురుష శక్తి ఏవి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి? అంటే విశ్వ నియమాలు అనేవి ఆ 12 మన వాళ్ళకి తెలియకపోవడం మూలంగా, వాళ్ళు మూఢ విశ్వాసంతో పెరగడం వల్ల, అనామకంగా చెప్పుడు మాటలు వినడం వల్ల ఎవరిని ఒకళ్ళనొకళ్ళు నమ్మరు నాన్న. ఒక నమ్మకం అనేది, బంగారం షాపుకు పోతారు బంగారు తల్లి, పోయి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చి వాడు బంగారం అనుకొని కొనుక్కొని తెచ్చేసుకుంటారు. కానీ చేసుకుని పెళ్ళాన్ని మాత్రం నమ్మడే వీడు కదా. ఒక అమ్మాయి చెప్తుంది, అమ్మ నేను ఉద్యోగం చేయలేడు తెలుసా మా ఆయన. మా అత్త కూడా అంతే, ఎవరితో మాట్లాడుతుంటే తొంగి చూస్తుంటది, నేను ఎవరితోటి మాట్లాడతామ్మా. కాబట్టి నమ్మకం అనేది, బంగారాన్ని నమ్ముతున్నాను. బంగారం కంటే ఎక్కువైనటువంటి కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు కోడల మాటను మీరు వినలేకపోతున్నారు. కాబట్టి ఈ విశ్వమంతా జెండర్తో కూడుకునుంది. మేల్ ఫిమేల్ శక్తులు 2 ఉంటాయి. ఎప్పుడైతే లలితాపారాయణం ఎక్కువ చదువుకుంటారో ఆ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి. శివుడు కూడా చదవాలి. శివుడు ఎక్కువ చదువుతూ ఉన్న వాళ్లకు లలితమ్మ వారిది కూడా చదువుకోవాలి. అలా మేల్ ఫిమేల్ శక్తులు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పి అమ్మా ఇట్లా ఉండండి అని చెప్పడం చాలా ఈజీ, దాన్ని ఆచరించడం చాలా కష్టం. కాబట్టి ఏ భార్యాభర్తలు ఇద్దరైతే ఇబ్బందులు పడుతున్నారో అడ్జస్ట్ కాలేక, ఏ కుటుంబ సభ్యులైతే మా కోడలు మాతో అడ్జస్ట్ అవ్వటం లేదనుకుంటున్నారో, ఏ కుటుంబంలో అయితే మా అల్లుళ్ళు మా కొడుకులు భార్యాభర్తలు కలిసి ఉంటే బాగుండు అనుకుంటున్నారు, వాళ్ళందరూ విశ్వ నియమాల పుస్తకాన్ని చదవండి, విశ్వ నియమాలను తెలుసుకోండి. జెండర్ ఈక్వాలిటీ అనేది దేని ద్వారా వస్తుంది? కాస్త మెచ్యూరిటీతో మన సంసారాల్లో మనం నిలబెట్టుకోవాలి. ఇవాళ చిన్నాభిన్నమైనటువంటి సంస్థల్లో రేపొద్దున భవిష్యత్తు ఉండదు పిల్లలకి, పిల్లల జీవితాలు పాడైపోతాయి. కాబట్టి విశ్వ నియమాలను తెలుసుకోండి. భార్యాభర్తలు కలిసి ఉండడమే కాదు, కుటుంబము బాగుంటుంది, సమాజము బాగుంటుంది, సంఘము బాగుంటుంది, దేశము బాగుంటుంది. దీనికి కులమతాలంటూ లేవు, పద్ధతులు పాడు లేవు. నమ్మకము, విశ్వాసము అంతే. ఆ 12 సూత్రాలను తెలుసుకొని ఆచరించండి బంగారు తల్లి. నమస్తే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైన ఈగోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే భర్త చెప్పిందే భార్య వినాలని, భార్య చెప్పిన మాట అసలు భర్త వినాల్సిన అవసరమే లేదన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అనుకునే విషయాలే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి విధానంలోనే మాట్లాడుతూ ఉంటారు. అంటే మగవాడు నీ మొగుడు, వాడు చెప్పిందే నువ్వు వినాలి, ఈ ధోరణి ఎక్కువ చూస్తుంటాం. అలా కాకుండా భార్య చెప్తే భర్త వినేటట్టుగా ఉండాలి అంటే ఆ భార్య భర్త విషయంలో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చెప్తే వింటాడు? అడగడగా నన్నే అడిగినావా? ఎన్నడూ నా మాట మా ఆయన వినలేదే బాబు. నువ్వు అట్లా చెప్తే ఈ మాట ఏమింటారమ్మా మరి అందరూ? కానీ దాంట్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యం గనక మనం తెలుసుకుంటే కనుక జీవితంలో ఎవరి మాట వినాలి అనేది మనకు తెలిసిపోతుంది.
ఇంకొకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనే దాంట్లో ఏముంటుంది నాన్న, వీళ్ళు వాళ్ళ మాటనే వినాలని, వాళ్ళు వీళ్ళ మాటనే వినాలని తాపత్రయంతో ఆ ఘర్షణతోటే జీవితకాలం అంతా గడిచిపోతుంది నాన్న. ఆ. కొత్తగా పెళ్ళైనప్పుడంతా ప్రేమలో ఉంటారులే, కొంచెం ఎమోషనల్గా ఉంటారు. తర్వాత సంసారంలో దిగినాక అలవాట్లలో డిఫరెన్సెస్, తర్వాత ఈయన మాట్లాడింది ఆమె అప్పుడు దాకా సినిమాల గురించి, ప్రకృతిని గురించి, ప్రేమను గురించే మాట్లాడుకుంటారు కదా, వాస్తవంలోకి రారు కదా. వాస్తవంలోకి వచ్చిన తర్వాత డ్యూటీలు ఫస్ట్, ఇంట్లో బాధ్యతలు ఎవరు నిర్వహించాలనేది వస్తుంది. మొగుడేమో 9 గంటలకు లేచి కోడల 7 గంటలకు లేస్తే ఏమైంది, నిన్న మా డ్రైవర్ భార్య 7 గంటలకు లేచిందట, వచ్చి స్టార్ట్ అయిందమ్మా మా ఇంట్లో కూడా. అంటే తన్నులు తింటారో దెబ్బలు పడతాయిరో అనేదాన్ని నేను. అమ్మ స్టార్ట్ అయినాయి అమ్మ, నా పెళ్ళాం 7 గంటల వరకు లేవదమ్మా, నేనేమో 10 గంటలకు లేవలేనమ్మా. అంటే నువ్వు 10 గంటలకు ఎప్పుడు మీ అమ్మ అని ఏమడుగుతుంది, నా మొగుడు 10 గంటలకు లేస్తే నువ్వేమనవు, నేను 7 గంటలకు లేస్తే తప్ప అని అడుగుతుంది కోడలు. కరెక్టే కదా, అడిగిన దాంట్లో తప్పేం లేదే. ఎందుకు తప్పు లేదమ్మా? ఎందుకు తప్పు లేదు? కొడుకును మరి 10 గంటల వరకు పడుకుంటే ఎందుకు బెదిరించలేదు? కానీ మన ఆచార వ్యవహారాల్లో భాగంగా ఆడవాళ్ళకి ఇలాంటి పద్ధతులన్నీ చెప్పారంటూ ఉంటారు ఎందుకు కదా. చెప్తారు విను, అవి ఊరి భావాలు, ఎదుగుల లేని భావాలు, చదువుకొని ఇల్లిటరేట్స్ భావాలు. కరెక్ట్ నువ్వు అన్నది మాట. ఊర్లలో ఇవాళ ఇంకా అలాగే నడుస్తుంది. హైదరాబాద్లో ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ మంచిగా స్టైల్గా అవును. పంజాబీ డ్రెస్ అలాగనే వేసుకుంటారు. ఉమ్, ఇది కూడా కొంచెం మెచ్యూరిటీ ఉండాలి కదే బాబు, అవును అవును కదా. డ్రెస్సుల్లో లిప్స్టిక్ పెట్టుకొని హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకొని అత్తలా కాకుండా ఆడపిల్ల కోడళ్ళ కంటే స్ట్రిమ్గా తయారై అత్తలు ఉన్నారు ఈ ఉన్నారు, రోజుల్లో. ఉన్నారు. కానీ ఆ మెచ్యూరిటీ ఎల్కేజీ యూకేజీ అంతా కూడా లేదే బాబు. అది ప్రాబ్లం. అర్థమైందా? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి మెచ్యూరిటీ లేని ఫ్యామిలీస్దే ప్రాబ్లము. తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీలో కోడలు అనేది లేచిన తర్వాత మేము ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తున్నాం, నువ్వు చేయి బిడ్డా, నువ్వు సంపాదించి చెయ్యి అనే రోజులే ఉన్నాయి. కానీ ఇది మెచ్యూరిటీతో ఆ రోజుల్లో మొగుడు సంపాదిస్తే పెళ్ళాం ఇంటి బాధ్యతలు చేసేది. ఇవాళ బయట ఉద్యోగం చేసొచ్చుకొని ఇంట్లో పని కూడా చేయాలి కదా. అది పాపం 4 ఇళ్లల్లో పనిచేస్తుంది మా పనమ్మాయి. ఆ మొగుడు ముండా కొడుకు కనీసం వాడు లేచి మంచిగా ఏదన్నా పని చేసి వస్తాడు, మేస్త్రీనే పోతాడు, దాని వాడికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాడు, వాళ్ళతో తిరిగి వస్తాడు, తాగొస్తాడు, ₹1 కూడా తిరిగి ఇవ్వడు. మళ్ళీ దీని సంపాదనతోటే ఇల్లంతా నడుపుకోవాలి. కానీ నేను మగోడని బెదిరిస్తాడు. మీ అమ్మాయే కాదమ్మా, చాలా మంది ఉన్నారు ఇట్లానే. ఒక్కటి కాదు, చాలా. ఇంకోటి పనోళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలిసిన, అమ్మా నువ్వు 5,000 ఇస్తావు కదా, 3,000 అని చెప్పమ్మా, 2,000 దాచుకుంటా. ఎందుకు? నీకు 5,000 వస్తున్నాయి కదా, ఖర్చు పెట్టు అంటాడట. మొన్న ఒక భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి వచ్చారు నా దగ్గరికి. ఏమైంది, చెంపలు గింపలు అంతా పగిలిపోయి ఉన్నాయి, ఏమైంది బిడ్డ? అంతకుపురం అది స్టైల్ కొడుతుండే, కానీ చెంపలు గింపలు బలిపోయి ఎర్రగా వచ్చింది. ఏమైంది అంటే వాళ్ళ ఇంటి పక్క ఆమె చెప్తుంది, పటా పటా కొట్టుకున్నారమ్మ మొగుడు పెళ్ళాలి ఇద్దరు. వాడేమో ఆటో డ్రైవరు,